బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంది భారత్. నియంత్రణ రేఖ వెంట ఉన్న ఉగ్రవాద స్థావరాన్ని భారత వైమానిక దళాలు ధ్వంసం చేశాయి. 12 మిరేజ్ 2000 యుద్ధ విమానాలతో ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేశారు. ఎల్ఓసి దాటి ఈ దాడి చేయడం సర్జికల్ దాడి తర్వాత రెండోసారి. సుమారు 1000 కిలోల బాంబులతో ఈ దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం 3:30 ఈ దాడి జరిగింది. కానీ దీనికి సంబంధించి ఐఏఎఫ్ కానీ డిఫెన్స్ శాఖ కానీ ఇంతవరకు ధృవీకరించలేదు. అయితే ఈ దాడి జరిగినట్లు పాకిస్తాన్ వెల్లడించింది. ఆ దేశ సైనిక ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ దీనిపై ఓ ట్వీట్ చేశారు. ముజఫరాబాద్ సెక్టార్లో భారత వైమానిక దళాలు చొరబడ్డాయని అన్నారు. అయితే భారత దళాలు కొంత తొందరపడ్డం వల్ల బాల్కోట్ వద్ద బాంబులు పడినట్లు తెలుస్తోంది. దీనివల్ల ఎటువంటి నష్టం జరగలేదని చెప్పారు. పుల్వామా దాడి తర్వాత ఇరు దేశాల మధ్య టెన్షన్ వాతావరణం పెరిగింది. పుల్వామా దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.